నమస్తే అండి. నేను డాక్టర్ నితిన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఆరోగ్య హాస్పిటల్ జగిత్యాల్. ఇవాళ మనం కొంతవరకు గుండెపోటుకు సంబంధించిన ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. మనకు గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు వచ్చినప్పుడు అది ఛాతీ నొప్పి అయితేనేమి, దమ్ము అయితేనేమి, ఎస్పెషల్గా మనకు ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్లో కానీ మొత్తం ఛాతీ మొత్తం కానీ నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే నడుస్తున్నప్పుడు నొప్పి పెరగడము, కూర్చోగానే తగ్గడము, కొన్నిసార్లు నొప్పి వచ్చినప్పుడు చెమటలు కానీ దమ్ము కానీ రావడము, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాన్ని గ్యాస్ అని, దానికి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని దాన్ని ఏదో లైట్గా తీసుకొని కొంతవరకు ఇంట్లోనే ఉండడము, హాస్పిటల్కి వెళ్ళకుండా డిలేడ్ ప్రజెంటేషన్స్ అంటే మనకు చాలా లేట్గా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల చాలా మంది గుండెకు సంబంధించిన కండరం ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు. సో అట్లా ఉన్నప్పుడు మనకు గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్కి కానీ, మన బ్రెయిన్కి సంబంధించిన పక్షవాతానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, ఈ రెండు కూడా టైం డిపెండెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వేరే జబ్బులు లేకపోతే ఏదైనా సర్జరీ కానీ ఇవన్నీ ఎమర్జెన్సీస్ ఉండవు. కానీ ఈ గుండెకు సంబంధించింది కానీ, మెదడు మనకు వాతం కానీ, ఇవి రెండు కూడా టైం డిపెండెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. టైం డిపెండెంట్ అంటే ఏంటంటే మనకు రక్త సరఫరా లేకుండా మనకు ఎప్పుడైతే ఆ గుండెకు సంబంధించిన రక్తనాళం కానీ, మెదడుకు సంబంధించిన రక్తనాళం కానీ బ్లాక్ అయినప్పుడు ఆ రక్త సరఫరా లేక ఏదైతే గుండె కండరం అనేది డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అది ఇమ్మీడియట్గా బ్లాక్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అది 1 minute 2 minutes నుండే స్టార్ట్ అవుతుంది. సో టైం లేట్ చేసిన కొద్దీ ఆ డ్యామేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో చాలామంది అవగాహన లేక దాని ట్రీట్మెంట్ ఎమర్జెన్సీగా తీసుకోవాలని తెలియక ఆ లక్షణం గుండెదని కూడా తెలియక ఇంట్లోనే ఉండి చాలా వరకు గుండె అంతా డ్యామేజ్ అయిన తర్వాత మొత్తం హార్ట్ ఫెయిల్యూర్లో అంటే గుండెకు సంబంధించిన కండరం చాలా వరకు చెడిపోయి షాక్లో అంటే బీపీ రికార్డ్ కాని పరిస్థితుల్లో ఛాతీలో నీళ్ళు వచ్చి పల్మనరీ ఎడిమాలో హాస్పిటల్కి రావడం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్యూర్లీ అవేర్నెస్ అనేది లేకుండా ఉండడం వల్ల. సో మనకు మినిమల్ సిమ్టమ్స్ ఉన్న అట్లీస్ట్ నియర్ బై ఏ హాస్పిటల్ ఉన్నా, చిన్న హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా దాంట్లోకి వెళ్ళి అట్లీస్ట్ మినిమం కొంతవరకు ఈసీజీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈసీజీతో పాటు కొన్నిసార్లు కొంతమందికి మనం గుండెకు సంబంధించిన స్కాన్ కానీ, బ్లడ్ మార్కర్స్ అంటాం, ట్రోపోనిన్ కానీ, కొంతమందికి అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, కొంతమందికి డైరెక్ట్గా యాంజియోగ్రామ్ అనేది చేస్తాం. సో గుండెపోటు ఉన్న వాళ్ళకు ఎంత తొందరగా మనకు గుండెకు సంబంధించిన రక్తనాళం అనేది ఓపెన్ చేయగలిగితే అంతవరకు గుండె కండరం అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో జీవితాంతం ఆ డ్యామేజ్ అయిన గుండె కండరంతోనే లేట్ చేస్తే దాంతోనే ఉండాల్సి వస్తుంది. మనం లేట్ చేసి తర్వాత రక్తనాళాన్ని ఓపెన్ చేసి ఏ రకమైన సర్జరీ చేసినా కూడా అది ఏమీ ఉపయోగం ఉండదు పేషెంట్కి. ఒక్కసారి 24 hours 48 hours దాటింది నొప్పి వచ్చి అన్నప్పుడు దాని తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ఆల్మోస్ట్ ఇంకా చేదాటిపోయి లాస్ట్ స్టేజెస్లో వచ్చినంత మాత్రాన మనం దానికి స్టంట్ వేసినా, దానికి బైపాస్ చేసినా కూడా అది రికవర్ కాని పరిస్థితి ఉంటుంది. సో అందుకే అట్లీస్ట్ దానికి గుండెకు సంబంధించిన లక్షణాలు ఎలాగా ఉంటాయి, దానికి సంబంధించిన ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో చాలా అవగాహన లేకుండా చాలా మంది అనేది లేట్గా రావడం అనేది తరచుగా చూస్తూ ఉన్నాము. సో కైండ్లీ గెట్ ఎడ్యుకేటెడ్ రిగార్డింగ్ సిమ్టమ్స్. మన గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ కానీ, వాతంకి సంబంధించిన సిమ్టమ్స్ కానీ ఎడ్యుకేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కైండ్లీ టేక్ కేర్.